హలో అండి. నేను మధ్యాహ్నం తీసిన లాంగ్ వీడియో ఇది. మా వారైతే చూడండి ఎంత హైట్‌లో పెట్టారో. నేను అక్కడైతే సీసాలు, డబ్బాలు ఇలాంటివి ఏమన్నా పెట్టుకుందామంటే నాకు అవి అందవు. ఇంకా అందు గురించి ఎప్పుడో ఒకసారి తీసే ఇలాంటి మట్టి పాత్రలు మాత్రమే అంత హైట్‌లో పెట్టుకున్నాను. లేకపోతే రోజు గబుక్కన చేతి కింద ఉండాల్సిన చిన్న చిన్న డబ్బాలు ఏమన్నా పప్పు అలాంటివి పెట్టుకుంటే అవి అందకపోగా జారిపడి పగిలిపోతాయేమోనని అక్కడైతే గాజు పెట్టుకున్నాను. నాకు వెనక సైడ్ సెల్ఫుల్లో అయితే స్టీల్ డబ్బాలు, పప్పు డబ్బాలు పెట్టుకున్నాను. ఇంకెప్పుడో ఒకసారి తీసి వాడుకునేవి మాత్రమే అంత హైట్లో పెట్టుకున్నాను. కింద పేట వేసుకుంటే కానీ అవి నాకు అందవు. ఈ మాట నేను మా వారితో అంటే, నువ్వు చాలా ఎత్తునున్నావులే 6 అడుగులు, అందుకే నీకు అందతీ భలే అందతీ నీకు, నువ్వు హైట్ లేవు పట్టుకున్నావు అని మా వారు నా మీద కామెడీ చేసి జోకులు వేస్తుంటారు. మన చేతిలో పని కదండి, మా ఇల్లు మేమే కట్టుకున్నాంలేండి. ఇంకా అందు గురించి నేను ఈ మాట అంటున్నాను. ఇంకా బయట వాళ్ళు ఎవరో మనం చూడకుండా ఉన్నప్పుడు కడితేనేమో మనం అనుకోవచ్చు నువ్వు ఎత్తున్నావు పొట్టిగా ఉన్నావు అని, వాళ్ళకేం తెలుసని. మన చేతిలో పని అయినప్పుడు మనమే అందేటట్టు చూసి కట్టుకోవాలి కదండి. నాకైతే అప్పుడు అంత తెలివి లేదు. ఇంకా అన్నీ ఆయనకు నచ్చినట్టే చేశారు. ఇప్పుడు చూస్తేనేమో నాకు అందవు. పేటలు వేసుకొని ఎక్కుతాను ఈ సెలవు కోసం అయితే. ఇంకా పైవైతే ఇంకా స్టూల్ వేసుకుంటాను. అట్లుంటుంది మరి. ఇంకా నిన్నైతే సాంబార్ చేశాను. మొన్న మా చెట్టుకు ఒక మునక్కాయ ఉండే కదా, అది చూపించాను కదా. ఇంకా అదైతే శనివారం చేద్దాంలేని అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. శనివారం పప్పు వేయొచ్చు కానీ ఆకుకూర పప్పు అయితే వండకూడదంట ఈ మధ్య అంటున్నారు. ఏమైద్దో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మునక్కాయతోటి ఇలా సింపుల్గా సాంబార్ లాగా చేశాను. ఇంక ఈరోజు అయితే కొంచెం మట్టి కుండలో వండుదామని ఇంకా మట్టి కుండలో అయితే చేశాను. కాకపోతే ఈ కుండలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళ ఊరిలో ఆయన కుండలు చేస్తాడు. ఇంకా మేము కూడా కుండలు చేసే వృత్తేను, కాకపోతే ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు మా తాత వాళ్ళు జమానాలో చేసేవాళ్ళంట. ఇంక ఇప్పుడైతే చేయట్లేదు. ఇంకా ఆయన అయితే కుండలు చేసి అమ్ముతుంటాడు. ఇంకా ఆయన దగ్గర, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గర నేనైతే కొనుక్కొచ్చుకున్నాను. ఒకటేమో చేపల కూర వండడానికి కొంచెం వెడల్పు ఉంటుంది. ఇంక ఇదేమో పప్పు ఇంకేదన్నా కూరలు వండుకోవడానికి ఇది కొంచెం లోతుగా ఉంటుంది. ఈ 2 కుండలు, ఒక ఉండి బుడ్డి కూడా ఇచ్చాడు మట్టిది. ఇవన్నీ కలిపి పై మూతలు అన్నీ కలిపి 100 రూపాయలు ఇచ్చాను నేను. ఇది ఎప్పుడంటే దగ్గర ఒక 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంత ఉన్నాయేమో. బాగానే తక్కువకే ఇచ్చాడు. ఒక్కొక్క కుండ సెట్టు 40 రూపాయలు. ఇంకా 2 తీసుకొని ఉండి బుడ్డికి 100 ఇచ్చి వచ్చేసాను నేను. నీకేంద్రే డబ్బులు తీసుకుపో అని అన్నాడు కానీ, ఇంకా నాకు వాళ్ళు పెదనాన్న వరుస అవుతారు, కుండల వరకు తెచ్చుకోకూడదని నేనే డబ్బులు ఇచ్చి వచ్చాను. ఇంకా ఆడపిల్ల వరుస అయిన వాళ్ళకి కుండలు ఇవ్వకూడదు కదా, అందు గురించి. ఇప్పుడు వెళ్ళినా కానీ తెచ్చుకోవచ్చు. ఆయన దగ్గర ఎంతో కొంత ఇచ్చేసి తీసుకెళ్ళి అంటాడు. ఇంకా అంత చనువు ఉంటుంది. ఇంక పప్పు అయితే ఉడికిపోయింది. మునక్కాయలు ఇవన్నీ వేసేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు ఇంకా అవి కూడా వేసుకున్నాను. ఇంక మామిడికాయతోటి చేస్తున్నాను ఈరోజు. చింతపండు అయితే వేయలేదు. ఈలోపు పప్పు కూడా ఎనిపేసుకున్నాను. తాలింపుకి కూడా రెడీ చేసేసాను. మాటల్లో పడిపోయి కూర వండడం అయిపోయి వచ్చింది. ఇంక కరివేపాకు మన చెట్టుదేను. ఇంక పప్పుచారులు, రసం ఏమన్నా చేసినప్పుడైతే ఇంచుమించు ఫ్రెష్గానే వేసుకుంటాను కరివేపాకు. అప్పుడే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది పప్పులో అయినా చారులు అయినా. ఇంక ఇలాగా మొత్తం ఫ్రై అయిపోయింది. తాలింపు కూడా. ఇంక వంట చేస్తుంటే ఈలోపు లేట్ అయిపోయిందని మా పిల్ల వచ్చి ఈ మధ్యలో పుచ్చకాయ కట్ చేసి సగం అయితే కోసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న వచ్చాడు ఇంకా కాలేదా అని. ఇంకా ఆయనకి కూడా 2 ముక్కలు కోసి ఇచ్చింది. ఆ పిల్ల కూడా తినేస్తుంది. ఆడొక ముక్క పెట్టారు ఇంకా పక్కన, అది నీకేనని చెప్తున్నారు మా వాళ్ళు. మనం వండుతుంటే వెనకొచ్చి అది ఎట్లా ఇది ఎట్లా లేట్ అయింది, గుడ్డు గూసు అని ఏదో ఒకటి అని మా వాళ్ళు అయితే ఎక్కిరిస్తుంటారు మధ్యలో. మొన్న పెట్టాను కదా వడియాలు, ఇంకా అవి కూడా ఈ సాంబార్ కాంబినేషన్లో ఇలాగా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం వేసాను. 2, 3 వేసి ఫ్రై చేసేలకే చాలాసేపు పట్టింది. వడియాలు అయితే బాగానే వచ్చినాయి.
కాకపోతే పైన పెట్టలేదు కదా, ఇక్కడే పెట్టాను కాబట్టి 2-3 రోజులు టైం పట్టింది అది ఎండడానికి. టేస్ట్ కూడా బాగున్నాయి. ఈ పచ్చిమిర్చి అల్లం అయితే నేను ఎక్కువ సార్లు వేయను, ఒక్కొక్కసారి వాముతోనే పెడతాను, బాగుంటాయి. ఇంక ఇలా ఫ్రై అయితే చేసుకున్నాక అన్నీ మా వారైతే తొందర పెడుతున్నారు, ఎంతసేపు వండుతావు అది ఇదని. ఎంత పరిగెత్తినా కానీ ఆయన వచ్చేలోపు మధ్యాహ్నానికి ఇంటికాడ ఉంటే, కాలేజీ లేకపోతే నేను మధ్యాహ్నానికి వండుతాను, కాలేజీ ఉంటే మాత్రమే పొద్దున్నే అన్నీ వండేస్తాను. ఇంకా అట్లుంటుంది మరి. పిల్లలు బడికి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా పొద్దున్నే కంపల్సరీ వండాలి కదా. ఇంకా వాళ్ళకు ఒక గిద్దెడు మనకు ఒక గిద్దెడు మధ్యాహ్నం అట్లా అన్నిసార్లు ఏం వండుకుంటాను చెప్పండి. ఇంక ఈ ప్లేట్ వరకు అయితే ఫ్రై చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. మరిన్ని తెచ్చి అక్కడ పెట్టుకున్నాను కానీ అన్నీ ఎందుకులే అని అనిపించింది నాకు మళ్ళీ. ఇంక ఈలోపు చారు కూడా మసిలిపోయినాయి. మా వారైతే హడావిడి చేస్తున్నారు అక్కడ కూర్చొని. అట్లుంటుంది వండేటప్పుడు. మనం ప్రశాంతంగా వండాలనుకుంటాం, వీళ్ళేమో తొందర పెడుతుంటారు. అప్పుడు టైం దగ్గర దగ్గర 1 అవుతుంది. ఇంక ఇలా పట్టుకొని దించాలి దాన్ని. అంచులు పట్టుకొని దించామనుకో గబక్కని చెప్పలేము, అంచు ఊడి చేతిలోకి వచ్చిందనుకో చారు పోయి కింద ఉంటాయి, టప్పు అని పగిలిపోయిద్ది. ఈ మట్టి సెట్లు దించాలంటే కింద ఏమన్నా సుట్టుగుడ్డన్నా ఉండాలి, లేదంటే మనం ఇలా పట్టుకోవాలి. ఇంకా మా వారికి అయితే అన్నం పెట్టేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.